హాయ్! ఇవాళ వీడియోలో ఇంకొక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గోల్డెన్ టెంపుల్ చూద్దాం. దీన్ని కేవ్ టెంపుల్ ఆఫ్ డంబుల్లా అని కూడా అంటారు. అనురాధపుర, పొలన్నారువాతో పాటు డంబుల్లా కేవ్ టెంపుల్స్ కూడా కలిపి శ్రీలంకాస్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. కొండపైనున్న కేవ్స్‌కి వెళ్ళటానికి 350-400 మెట్లు ఉంటాయి. ఇదే డంబుల్లా రాక్ కేవ్ టెంపుల్. ఇది శ్రీలంక మొత్తంలోకి కూడా లార్జెస్ట్ కేవ్ టెంపుల్ కాంప్లెక్స్. మొత్తం 5 కేవ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న ఫస్ట్ కేవ్‌లో రిక్లైనింగ్ బుద్ధ, మురుగన్ టెంపుల్ ఉన్నాయి. ఒక హ్యూజ్ రాక్‌ని తొలిచి 5 గుహలు కూడా తయారు చేశారు. ప్రీహిస్టారిక్ టైమ్స్‌లో అంటే శ్రీలంకకి బుద్ధిజం రాకముందు నుంచి కూడా ఈ కేవ్స్ మనుషులతో ఇన్‌హెబిట్ అయి ఉండేవిట. ఫస్ట్ సెంచరీ బీసీఈలో శ్రీలంకన్ కింగ్ వలగాంబ ఓడిపోయిన తర్వాత ఇక్కడ 14 లాంగ్ ఇయర్స్ రెఫ్యూజ్ తీసుకున్నాడు. అతను తిరిగి తన కింగ్డమ్ దక్కించుకున్నాక ఈ గుహల్ని టెంపుల్స్గా డెవలప్ చేశాడు. గ్రాడ్యువల్గా 11th సెంచరీ నుంచి ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్స్ జరుగుతూనే వచ్చాయి. అన్ని కేవ్స్‌లో కూడా రిక్లైనింగ్ బుద్ధ అండ్ లాట్స్ ఆఫ్ బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయి. డిఫరెంట్ పోస్చర్స్‌లో ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. ఈ 5 కేవ్స్‌లో కలిపి ఆల్మోస్ట్ 150 స్టాచ్యూస్ దాకా ఉన్నాయి. స్టాచ్యూసే కాకుండా ఒక మిల్లీమీటర్ స్పేస్ కూడా వదలకుండా ఎంటైర్ వాల్స్, సీలింగ్ అన్నీ కూడా ఇంట్రికేట్ పెయింటింగ్స్ ఉన్నాయి. బుద్ధుడి స్టాచ్యూసే కాకుండా కొంతమంది రాజుల స్టాచ్యూస్, వాటితో పాటు హిందూ దేవుళ్ళ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. మనకి ముందు బ్లూ కలర్‌లో కనిపిస్తున్న స్టాచ్యూ ఏమో విష్ణుమూర్తిది. వెనకాల వాల్ మీద వేసిన పెయింటింగ్ ఏమో కుమారస్వామిది. సో 5 కేవ్స్ అయిపోయినాయి చూడటం. 1, 2, 3 ఈ థర్డ్ వన్, ఈ డెకరేటెడ్ వన్, ఇది బిగ్గెస్ట్ వన్, ఫోర్త్ అండ్ దెన్ ఆ కార్నర్‌లో ఫిఫ్త్ వన్. ఈ వీడియోలో మోర్ దాన్ 2000 ఇయర్ ఓల్డ్ డంబుల్లా రాక్ కేవ్ టెంపుల్ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం.